Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఏ ఏజ్ గ్రూప్ లో సార్ ఇది? మేబీ 35, అంతే 40 మధ్యలో. నెక్స్ట్ ఇది మెమరబుల్ ఫోటోగ్రాఫ్ అండి. భానుచంద్ర గారు మిడిల్ లో. భానుచంద్ర గారు, శరత్ బాబు గారు, నేను. ఇది 1986 అండి. ఓకే నా మ్యారేజ్ అయింది అప్పుడే. మ్యారేజ్ అయిన థర్డ్ డే షూటింగ్. ఓకే మాస్టారి కాపురం అని పిఎన్ రామచంద్రరావు డైరెక్షను. ఓకే భానుచంద్ర హీరో, అమలా గారు హీరోయిన్. నేను దాంట్లో ఒక కామెడీ విలన్ టైప్ క్యారెక్టర్, అమలా గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం ఒక క్యారెక్టర్. అప్పుడు నేను మ్యారేజ్ అయిన థర్డ్ డే షూటింగ్ ఇన్ ఊటీ. ఓకే ఊటీకి వెళ్తే నేను శివప్రసాద్ రెడ్డి గారని ఉండేవాడు. శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్. ఆయన సినిమా అనమాట అది. సో నాకు హనీమూన్ కూడా అక్కడే అరేంజ్ చేసి ఆయన. ఓకే ఐ వాస్ దేర్ ఇన్ షూటింగ్. సో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అయితే వీళ్ళిద్దరు. చనిపోయే వరకు కూడా ఆయన శరత్ బాబు గారు. శరత్ బాబు గారు బాగా. శరత్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే తెలుసు నాకు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేను, బట్ ఐ యూస్ టు లివ్ ఇన్ మెడ్రాస్లో ఉండేవాడిని కాబట్టి అక్కడ తెలుసు నాకు శరత్ బాబు. భానుచంద్ర అంటే చిన్నప్పటి నుంచి మాకు మా సీనియరు, బట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. మాస్టర్ వేణుగారు అబ్బాయి. ఓకే ఓకే మాస్టర్ వేణుగారు, మా మామగారు, మా ఫాదర్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఓకే సో మేమందరం పిల్లలం కాబట్టి మేమందరం. నా ఫస్ట్ ఇంటర్వ్యూ భానుచంద్ర గారితో. నైస్ మ్యాన్, మంచివాడు. అండ్ హెల్త్ ఫ్రీక్ అండి. టోటల్ కరాటే గిరాటే మొత్తం 24 గంటలు దాని మీద ఉండేవాడు. ఎక్సర్సైజ్ అంతా. సో ఇప్పుడు ఆయనకు ఒక 74 ఉంటాయి. అయినా కానీ ఆయన ఇంకా అలాగే ఉంటాడు. అలాగే ఉంటాడు. 50 ఏళ్ళ లాగా ఉంటాడు. 50 ఏళ్ళ లాగా. అవును. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మరి ఇద్దరు ఫ్రెండ్స్ అంటే అదే ఏజ్ గ్రూప్. మీరు కూడా ఇప్పుడు కూడా కాకపోతే నేను రంగ్ అయిన అంతే. ఏం సార్ మీరేంటి ఫుడ్ డైట్ ఎలా ఫాలో అవుతారు? జిమ్ చేస్తుంటారు ఇప్పుడు కూడా? జిమ్ చేసి ఆపేసాను. స్లిప్ డిస్క్ అయింది నాకు. ఓకే. సో అప్పటి నుంచి మానేశాను. వాకింగ్ చేస్తాను అంతే. ఓకే. అప్పటి వరకు కూడా మంచి జిమ్ చేశాడు, బాడీ మెయింటైన్ చేయడం బాగా. నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ అప్పుడు, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి జిమ్కి వెళ్ళేవాడిని. బట్ 70లో మీరు ఇంత యంగ్గా కనపడుతున్నారు. కొంచెం డై చేస్తే ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫోటో చూసాను కదా, హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. అవును, అలా ఉంటారు. నైస్ మెమరీస్, దోస్ మెమరీస్. నెక్స్ట్ యా, ఇది ఇక్కడ హైదరాబాద్లో ఐ థింక్ నేను వన్స్ మోర్ సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేశా శివనాగేశ్వరరావు డైరెక్షన్లో. ఓకే. ఆ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అనుకుంటా వెంకటేష్ గారు, రవితేజ, పూరి జగన్నాథ్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చే టైంకి వీళ్ళంతా లేరు కదండి, పూరి గారు, రవితేజ గారు? అప్పుడు లేరు. ఓకే. వెంకటేషే తర్వాత వచ్చాడు. మీ తర్వాతే? అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. తను వెంకటేష్ వచ్చింది లేట్ 85-86 ఆ టైంలో వచ్చారు. కానీ ఆ బాండింగ్స్ వేరండి. అప్పుడున్న గోల్డెన్ డేస్ అంతా అందరూ డిఫరెంట్, ఆల్ లైక్ ఫ్రెండ్స్ అంట, బాగా కలిసిమెలిసి. చిన్న పెద్ద అలాంటివి ఏం లేవు. ఓకే. ఇప్పుడు కూడా పెద్దగా లేవండి. ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ అందరూ కూడా వెరీ గుడ్. యంగర్ హీరోస్ దే ఆర్ ఫెంటాస్టిక్. సేమ్ రెస్పెక్ట్. వాళ్ళు డెడికేటెడ్. ఇప్పుడున్న యంగ్ వాళ్ళందరూ కూడా హైలీ ప్రొఫెషనల్ అండి, డెడికేటెడ్ టువర్డ్స్ దర్ జాబ్. ఫెంటాస్టిక్. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. అవును, డెఫినెట్గా. నెక్స్ట్ బాలయ్య బాబు గారు మిస్ అయ్యారు ఈ ఫ్రేమ్ లో. ఆయన అప్పుడు లేరు. ఇది ఎక్కడంటే శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ ఉన్నాడు కదా. అవును. చిన్నప్పుడు రోషన్ 5th బర్త్డేనో 3rd బర్త్డేనో ఎప్పుడో చేస్తే అక్కడ అందరూ కలిసినప్పుడు దిగిన ఫోటో ఇది. ఓకే. అప్పుడు నాగార్జున గారు మొబైల్ వాడుతున్నారా? వచ్చింది అప్పుడు వచ్చింది. అప్పుడు 98లోనే ఎప్పుడో కదా మొబైల్ వచ్చింది. 99, ఓకే, 2000 ఆ పీరియడ్ లో వచ్చింది. అప్పుడే వచ్చింది. ఓ, అసలు ఆ మొబైల్ చూడండి ఆయన ఎక్కడ పెట్టుకున్నారు. అప్పుడు మోటరోలా అనుకుంటారు. సూపర్ అసలు. నెక్స్ట్ ఇది దిస్ ఈజ్ మా నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవి గారు ఇంటికి వచ్చారు. ఓకే. ఇంటికి వచ్చినప్పుడు కానీ మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది కదంటే. యా, నైస్ నైస్ మ్యాన్. అన్నయ్య అంటాం. ఈజ్ నైస్ మ్యాన్. ఐ నో హిమ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్, 79 నుంచి. నో ఇన్ ద సెన్స్ ఐ హడ్ సీన్ హిమ్. ఆయన చూస్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు ఇంటరాక్ట్. చాలా మంచి వ్యక్తి అండి. సో ఆయన బయోగ్రఫీ మీద కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటా. స్టేజ్ మీద చెప్పాను. నిజంగా నాకు అనిపించి చెప్పాను. ఓకే.
ఆయన ఒడిదుడుకులు ఆయన వచ్చినాయి. ఒక హీరోగా జనరల్గా చాలామంది హీరోలు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బట్ ఈయన ఇంత హీరోగా వచ్చి ఇంత మెగాస్టార్ లెవెల్, టుడేస్ లెవెల్ సస్టైన్ అవ్వటం. అండ్ తనతో పాటు తన పేరు వచ్చిన తర్వాత తనతో పాటు వచ్చిన వాళ్ళ హీరోలందరూ ఒక సపరేట్ లైన్ డాన్స్లకి, ఫైట్లకి రకరకాలుగా ఇదయ్యాడు కదా ఆయన. ఓకే, అంటే ఆయన స్టార్టింగ్ కెరీర్ నుంచి చూసారు కాబట్టి ఆయన పడ్డ కష్టాలన్నీ మీకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా ఆయన బయోగ్రఫీ తీస్తే బాగుంటుంది. ఓకే, డిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నాగార్జున ఉన్నారు, నాగార్జునకి ఏముంది, ఆయన హీరో కొడుకు హీరో అయ్యాడు, హీరోగా వెళ్తూ వచ్చారు అంతే. వెంకటేష్ హీరో వెళ్తారు, మహేష్ బాబు వెళ్తూ వచ్చారు. ఇక మళ్ళీ పూర్వం నాగేశ్వరరావు గారు, రామారావు గారు వచ్చినప్పుడు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళే, అది వేరు. ఓకే, అలాగే తర్వాత మా చిరంజీవి గారు వచ్చి అప్పటికే రామారావు గారు, నాగేశ్వరరావు, శోభన కృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా, అందరూ అందమైన వాళ్ళు అనే ఒక రకంగా ఉండగా, ఒక మనిషి వచ్చి ఎవరెవరికి సంబంధం లేకుండా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా కష్టపడుతూ వచ్చి చేసి నిలబడి ప్రతి ఆఫీస్కి వెళ్ళి చేసి షూటింగ్ చేద్దాం చేసి కష్టపడి రకరకాల షేడ్స్తో, అదే సినిమాలు వచ్చి ఆడి ఆడక రకరకాలుగా ఆ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఓకే, తర్వాత మరి పాలిటిక్స్లో ఎంటర్ అవ్వటం, మళ్ళీ లేకపోవటం, అన్ని షేడ్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే, కెరీర్ స్టార్టింగ్లో మీరు ఒకటి ఆయన లైఫ్లో చూసిన ఆయన స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటే మీకు గుర్తుండి టీ నగర్లో కావచ్చు? మేము ఆంధ్ర క్లబ్లో ఉండేవాళ్ళం. మేము అందరం ఆంధ్ర క్లబ్లో అప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాం, అందరూ కూర్చుని అక్కడికి వచ్చేవాళ్ళు. ఆయన ఆ ఎదురుగానే ఉండేవాళ్ళు. ఈయన సుధాకర్ను, మన హరిప్రసాద్ గారు ఆడ ఆ బిల్డింగ్లో రెంట్కి ఉండేవాళ్ళు, ఆవిడ చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత జయకృష్ణ గారు ఆఫీస్, జయకృష్ణ గారు అదే మనవరు పాండవుల సినిమా తీసేవాడు. జయకృష్ణ గారి ఆఫీస్లో మేము అక్కడ ఫ్రెండ్ కూడా ఉండేవాడు, సుబ్రహ్మణ్యం అని క్యాష్. అడిగి వెళ్తూ ఉండేవాడు, అక్కడ వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు షూటింగ్ ఎప్పుడండి, మళ్ళీ డేట్స్ అది ఇది. సో ఇలాగ చూసేవాళ్ళం అన్నీ. బట్ అప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు చిరంజీవి గారు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే బిహేవియర్, అదే క్యారెక్టర్, అదే ఎప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు, మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కానీ తను బిగినింగ్లో వచ్చినప్పుడు ఎలా హంబుల్గా ఉండేవాళ్ళు, వెన్ యూ గ్రో అప్ బికమ్ ఏ పెద్ద మెగాస్టార్ హీరో అయిన తర్వాత కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్, ఎవరైనా కనపడినా మాట్లాడటం చేయటం, ద సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఓకే, ఈవిడ తోట తరణి గారి సిస్టరు. ఓకే, అంటే మా వైఫ్ బ్రదర్ గాట్ మ్యారీడ్ టు హర్, మా ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చింది ఇది. ఓకే, ఓకే, కానీ నేనున్నా అని ఒక భరోసా అయితే ఇస్తారు ఎవరికైనా? ఇస్తారు అండి, ఈ స్టాండ్స్ బై దట్. ఈ హెల్పింగ్ నేచర్ ఈస్ ఫెంటాస్టిక్. చాలా మందికి చాలా తెలియదండి ఆయన చేసి. నాకు చాలా మందికి హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏమేమి కావాలో ఏంటో డబ్బులు పంపించడమా, ఫోన్ చేయటమా, సమ్ కైండ్ ఆఫ్, చాలా వరకు తెలియదు. నాకు తెలిసి ఒక 10% బయట తెలిసి ఉంటుంది అంతే. 90% ఎవరికి తెలియదు అసలుకి ఆయన చేసేది. ఇంకా ఈయన చేసే మిగతా కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు తెలియదు, చేస్తానే ఉంటారు. ఈయన ఒక్కడే చేస్తారు, అందరూ చేయరని కాదు, చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. ఈయన నాకు బాగా తెలుసు కాబట్టి, ఈయన ఏం చేస్తున్నారు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే, కానీ ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలలో ఎప్పుడు చేయలేదు. అదే యాదృచ్ఛికం, నాకు అదే అర్థం కాదు. సినిమాల్లో ఎప్పుడు యాక్ట్ చేయలేదు నేను. ఒక శంకర్ దాదా MBBS చేశా ఎప్పుడు లాంగ్ బ్యాక్. తర్వాత మళ్ళీ మనకు చేస్తే ఆచార్యులు చేశారు. కానీ ఎప్పుడు కలుస్తానే ఉన్నప్పుడు ఇలా మాట్లాడతాం, బెనర్జీ మనం చేద్దాం, ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాలా అంతే అవకాశం. కానీ చాలా చేంజెస్ ఉన్నాయి కదా మీ లైఫ్లో కానీ, మీ క్యారెక్టర్స్లో కానీ, మీరు చేసిన సినిమాల్లో కానీ. అప్పుడు ఆంధ్ర వాళ్ళ, నువ్వు నేను, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశానండి నేను. జై మందేరా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.